మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. ఎన్ఆర్ఐస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ అ గవర్నమెంట్? వాళ్ళు చాలా అదే చెప్తున్నా. నేను ఈ స్కీమ్ ఎందుకు చెప్పుకొచ్చానంటే, గ్రామాల డెవలప్మెంట్కు మీ పాత్ర ఇదివరకు మీ పాత్ర ఉండేది, ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు మీ పాత్ర ఎక్కడనంటే స్కూల్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు బాగా చేశాడు. ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం చేశారంటే, ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఎమ్మెల్యే, మంత్రి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ కంటే మించి గవర్నమెంట్ స్కూల్లో బాగా చేశాడు ఢిల్లీ సీఎం గారు. దాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్కూల్స్ అన్నీ మొదలైనవి. ఇదివరకు ఏం చేసేది, మీరు ఆ స్కూల్లో చదివినాం కాబట్టి ఆ స్కూల్కి ఏదో చేయాలనేది ఆతృత మీకు ఉండేది. చాలా దిక్కులో కూడా ఎన్ఆర్ఎస్ బిల్డింగ్స్ కట్టించారు, కలర్స్ వేశారు, బెంచీలు తెప్పించారు. ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం మీ పాత్ర ఇదివరకు ఉండే, ఇప్పటి వరకు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పాత్ర లేకుండానే ప్రభుత్వం చేపట్టింది. ప్రతి స్కూల్కు 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మీ పాత్ర ఏంటంటే, అలా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పాత్ర ఈవినింగ్ చదువుకున్నందుకు, స్కూల్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలకు మళ్ళీ 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పేందుకు ప్రైవేట్ టీచర్లు అవసరం. అది ఎన్ఆర్ఎస్ బాధ్యత తీసుకోవాలనేదే నా రిక్వెస్ట్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేందుకు సిద్ధంగా ఉన్నారు. అట్లా మార్పు వచ్చింది. నేను అదే అంటున్నా, స్కూల్ బాగుపడుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన ఇదివరకు ఇంగ్లీష్ మీడియం లేకుండేది. నేను అనే దాంట్లో పాత్ర వినండి మీరు. దీంట్లో విమర్శ కాదు, ఒక చిన్న రిక్వెస్ట్. ఇదివరకు ఏముండదంటే ఇంగ్లీష్ మీడియం లేదు, స్కూల్స్ డెవలప్మెంట్స్ లేవు. ఆ స్కూల్ డెవలప్మెంట్లన్నీ ఇప్పుడు మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు స్ట్రెంత్ పెరుగుతున్నది. ఆ స్ట్రెంత్కి ఏంటంటే మీ సపోర్టు. ఇదివరకు మీరేం చేసేది, టీచర్స్ పెట్టేందుకైనా స్కూల్స్ డెవలప్మెంట్కైనా మీరు ఎన్ఆర్ఎస్ ఖర్చు పెట్టేది. ఇప్పుడు అన్నీ మేము చేస్తున్నాం. టీచర్స్ను రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాం, స్కూల్స్ డెవలప్మెంట్ చేసినారు. మీరు చేయవలసిన పని ఈవినింగ్ ప్రైవేట్ టీచర్లను పెట్టేందుకు 1 2 3 ప్రైవేట్ టీచర్లను పెట్టండి. ఆ స్కూళ్ళ విద్యార్థుల కోసం మీరు తీసుకోవాలి. ఒక బస్సు కూడా, చిన్న ఆమ్లెట్ల నుంచి వచ్చేందుకు పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి మీ తరఫున ఒక బస్సును కూడా ఏర్పాటు చేస్తే ఇంకా స్కూళ్ళ లోపల రాపోర్ట్ పెరుగుతుంది, స్కూళ్ళ లోపల స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉన్నదని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 నిమిషాలు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ లేరు, మన మధ్యలో మినిస్టర్ గారు మాట్లాడి వారి మానానికి వారు వెళ్ళిపోయినరు. బట్ ఇక్కడ ఉన్నోళ్ళు మీరు లెట్ హిమ్ నో. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, స్కూల్స్ బస్సులు పెంచాలి, అవి పెంచాలి కాదు. 6000 స్కూల్స్ మూతపడ్డాయి. ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 2014 సంధి ఇప్పటి వరకు 6000 పాఠశాలలు అధికారికంగా మూతేసిండ్రు. ప్లీజ్ అన్నా, ప్లీజ్ క్వశ్చన్స్ కాదు. ఆయన మరి చెప్పిపోయిన వాళ్ళ మానానికి మనం కౌంటర్ ఇవ్వాలి కదా. రిక్రూట్మెంటే లేదు. మీరు స్కూల్స్ స్ట్రెంథెన్ చేయడానికి ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అడగడం కాదు, మీరు రిక్రూట్మెంట్ చేయాలి. 7-8 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేవు, ఇగొస్తాయి అగొస్తాయి అంటే ఇంకొకసారి అధికారంలోకి వచ్చినాం కానీ చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. వి డోంట్ యాక్సెప్ట్ దట్. అది కాకుండా మల్లారెడ్డి గారు మాట్లాడుతూ నాకు కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది గొప్ప కాదు, మీరు సర్వనాశనం చేసిండ్రు అక్కడ తెలంగాణ జాతిని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.